పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు నోటీసులు అందడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంతిల్లు కల నెరవేరిందని సంతోషపడిన తరుణంలో నోటీసులు రావడం తమను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వాపోయారు. అధికారులు స్పందించి నోటీసులకు గల కారణాలపై స్పష్టతనిచ్చి సమస్యలు పరిష్కరించి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఏందయ్యా ఈ గోస డబల్ బెడ్రూమ్ ఇచ్చుడే కానీ నోటీసులు మాపుడే ఏందయ్యా ఉన్నోళ్ళు నోటీస్ ఇచ్చారు. ఒకసారి నోటీస్ ఇచ్చారు, జీరో బిల్లు రావట్లేదు అంటున్నారు. ఒక ఫ్యాన్కి ఒక బుక్కకి జీరో బిల్లు వస్తుందా? మ్యాక్సిమం బిల్లు మీరు 60 రూపాయలు కట్టించుకుంటున్నారుగా, నెలలో కట్టించుకుంటూనే ఉంటాండి. మరి రాలేదని చెప్పాను మీరు ఏమైనా అడుగుతున్నారా? వాళ్ళు ఉండట్లేదని చెప్పని అంటున్నారు. మీరు మేము ఒక బుక్క ఒక ఫ్యాన్ వేసుకున్నాము, ఉంటున్నాం అందులో. పొద్దున్నే పనులకు వెళ్ళేవాళ్ళం, ఎవరు ఇళ్లలో ఉండేవాళ్ళం కాదు. మేము లక్షాధికారులం కాదన్నా. మేము ఆ చివరికి పోయి ఉండటానికి ఒక హాస్పిటల్ లేదు, ఏమి లేదు. హాస్పిటల్కి రావాలన్నా ఎక్కడికి రావాలి? మేము దేనికన్నా వస్తువులకు రావాలన్నా ఎక్కడికి రావాలి? సెంటర్కి. మేము ప్రతి ఒక్క దానికి సెంటర్కే రావాలి. మేము లేని సమయంలో వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందన్న? మేము ఉన్న సమయంలో ఎంక్వైరీ చేసుకోండి, ఇళ్లలోకి రండి. ఉన్నాయో మేము తింటున్నామో తింటలేదు, వండుకుంటున్నామో వండుకోవట్లేదు మీరు చూడండి, చూసి ఎంక్వైరీ చేసుకోండి. అంతేకాని ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు వెంటనే నోటీస్ చేయడం అది కరెక్ట్ కాదన్నది. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టేనది? మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకు కోసం వచ్చుకుంటారు? మాకు నిధులు పడుతుందా? మేము తింటున్నాము ఇక్కడ, మేము తింటలేదు. ఆహారం ఉంటుందా మాకు? మేము పొద్దున్న లేసి పరిగెడుతున్నాం. మేము అటు పరిగెత్తాలి పనులకి, మేము ఇటు పరిగెత్తాలా? ఎటు పరిగెత్తాలన్నా? మేము ఏ విధంగా పరిగెత్తాలి? ఎందుకు ఇచ్చారు? ఎందుకు కోసం పెట్టుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్ల చందపల్లి డబుల్ బెడ్రూమ్ల ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఉంటున్నాం. మాకు ఇప్పుడు నోటీసులు ఎందుకు వచ్చినాయి అంటన్నా, ఇళ్లలో ఉండట్లేదని నోటీసులు వచ్చినాయి. ఇళ్లలో అందరం ఉంటున్నాం, ఉన్నా కానీ నోటీసులు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? కరెంటు బిల్లులు తక్కువ వస్తున్నాయి, మీకు ఇళ్లలో ఉండట్లేదని వచ్చారు. కరెంటు బిల్లులు తక్కువ వస్తే నోటీసులు ఎట్లా ఇస్తారన్నా? ఇప్పుడు పొద్దున్న ఒకరు హోటల్లో పని చేసే వాళ్ళు ఉన్నారు, ఒకరు కైకులు వేటోళ్ళు ఉన్నారు, కుటుంబం మొత్తం పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొద్దున్న పోతే నైట్ 9 గంటలకు వచ్చేటోళ్ళు ఒకరు ఉన్నారు, 10 తర్వాత వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇన్ని ఎవరి పనుల మీద వాళ్ళు పోతారు. వచ్చిన తర్వాత కరెంట్ బిల్లు ఎక్కువ ఎట్లా వస్తుంది అన్న? పొద్దున్న నైట్ వేసుకుంటారు. కరెంట్ బిల్ రాలేదని కేవలం ఉండట్లేదని నోటీస్ చేద్దు. ఒక నోటీస్ ఇచ్చిర్రన్న. నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం మళ్ళీ వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకోలేదు. ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ సెకండ్ నోటీస్ ఇచ్చిర్రు. ఎట్లా ఇస్తారు సార్ సెకండ్ నోటీస్? మీరు ఉంటారా లేదా అని మీరు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఏమంటారు? ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, కూలర్ లేదు అంటే అందరికి ఎందుకు ఉంటాయి సార్? లేని వాళ్ళకే కదా ఇల్లు వచ్చింది. ప్రతి ఒక్కరికి కూలర్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలంటే ఉండవు. వచ్చి ఫ్రీగా ఇవ్వండి. మరి ఇంటింటికి ఫ్రిడ్జ్ రావట్లేదని మీకు ఫ్రిడ్జ్లు ఇవ్వని అడిగిర్రంట. కొంత వచ్చిన వాళ్ళు అడిగితే అందరికి ఫ్రిడ్జ్ కూలర్లు ఉండాలని రూల్ ఉన్నదా? ఉండవు. ఎవరు లేకనే కదన్నా పూట పనికి పోతే కానీ పూట గడవని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. అయినా కానీ మాకు ఇట్లా నోటీసులు పంపి ఆగామని చెప్తారు. అది ఒకవేళ మేము ఇళ్ళలోనే ఉండాలంటారు. అసలు వచ్చినాయి సార్. ఫస్ట్ ఒక నోటీస్ వచ్చింది, రెండోసారి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత సెకండ్ నోటీస్కి ఏమి ఎంక్వైరీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మూడోది పంపుతారంట. మూడోది పంపిన తర్వాత ఇల్లు తీసేస్తారంట. ఎట్లా తీసేస్తారు? ఎందుకు వచ్చారు? ఇల్లు నోటీస్ వచ్చినందుకు వచ్చినాం, ఇల్లు ఉంటలేరా?